హలో ఎవ్రీవన్. బుక్ రీడింగ్ స్టార్ట్ చేయాలన్న ప్రతి ఒక్కరు గూగుల్లోనో యూట్యూబ్లోనో సెర్చ్ చేస్తే మీకు కామన్గా వచ్చే కొన్ని బుక్స్ థింక్ అండ్ గ్రో రిచ్, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, క్యాన్ యూ బీ స్ట్రేంజర్స్ అగైన్, ఇక రిచ్ డాడ్ పూర్ డాడ్ ఇలాంటి బుక్స్ అన్ని వస్తాయి. ఈ బుక్స్తో పాటు అమ్మ డైరీలో కొన్ని పేజీలు, ఒక ఎమోషనల్ బుక్ అనమాట. అలాంటి బుక్స్ చాలా ఆన్లైన్లో మనకి ఫేమస్ బుక్స్ మాత్రమే దొరుకుతాయి. కానీ పెద్దగా ఎవరికి తెలియకోకుండా కూడా మనకి లైఫ్లో చాలా హెల్ప్ చేసే బుక్ ఈ ద సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ టీన్స్. సో ఎవరైనా కంపల్సరీగా చదవండి ఈ బుక్ ఇఫ్ యూ గెట్ దిస్. బట్ ఆన్లైన్లో సెర్చ్ చేయకుండా పీపుల్ దగ్గర నుంచి నేను కలెక్ట్ చేసిన బుక్స్లో కొన్ని బుక్స్ ఉన్నాయి. రియల్లీ దే ఆర్ జెమ్స్. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఎవ్రీబడి క్యాన్ రీడ్ దెమ్. ఇట్ విల్ రియల్లీ హెల్ప్ యూ అనమాట. మన లైఫ్లో మనకి చాలా హెల్ప్ అవుతున్నవి ఈ బుక్స్. ఆ బుక్స్ ఏంటని నేను చెప్తాను. సుధామూర్తి, ఈ బుక్ రిటన్ బై సుధామూర్తి. వైస్ అండ్ అదర్వైజ్, అ సాలిడ్ టు లైఫ్. ఓకే, దిస్ ఇస్ ద లిటరలీ సూపర్ గుడ్ బుక్ ఐ గాట్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై స్టూడెంట్స్. అండ్ దిస్ అందరూ ఖచ్చితంగా చదవాల్సిన బుక్ ఇది. ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ టీన్స్, సీన్ కోవే. దిస్ ఇస్ ద బెస్ట్ బుక్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్. ఇది టీన్స్కి మాత్రమే కాదు, ఒక బుక్ చదివి దాన్ని అర్థం చేసుకొని లైఫ్లో అప్లై చేసే ప్రతి ఒక్కరికి ద బెస్ట్ బుక్ ఇది. ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ అ లాట్, చాలా మారుస్తుంది. అండ్ ఈ బుక్ చదివితే యూ ఫీల్ లైక్ రిన్యూవింగ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు స్లోగా మార్చుకోవడం మీకే తెలుస్తుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ బుక్ ఐ గాట్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై స్టూడెంట్ దిస్ బుక్ ఆల్సో. సో ఎనీవన్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు రీడ్ ద బుక్స్ అపార్ట్ ఫ్రమ్ ద ఆన్లైన్లో మీకు సజెస్ట్ చేసే బుక్స్ కాకుండా ఇలా పర్సనల్గా చదవాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ బుక్ ఐ యామ్ సజెస్టింగ్ యూ ఆల్. ఆల్రెడీ చదివిన వాళ్ళు ఉంటే యూ కెన్ కామెంట్ బిలో అబౌట్ ద బుక్.